హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లాజమ్స్ రీడర్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి మనం గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ వీడియో చేసేసాను. ఆ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు చూడొచ్చు. ఓకే, మన థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసరికి ఏ ట్రిప్ ఆఫ్ మెమోరీస్ అనమాట. ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి పర్స్పెక్టివ్లో ఏవైతే ఎగ్జామ్కి వస్తే అవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ గ్రామర్ వరకు మనం చూస్తున్నాం అనమాట. గ్లాసరీ చూద్దాం. రష్డ్ అంటే స్పీడ్గా పరిగెత్తడం, లేదంటే ఒక దిక్కకి వెళ్ళడం అనమాట. మూవ్ విత్ గ్రేట్ స్పీడ్. రీచ్డ్ అంటే చేరడం, అరైవ్డ్ ఎట్. హైర్డ్ అంటే టుక్ ఫర్ రెంట్కి తీసుకోవడాన్ని హైర్డ్ అంటారు. కర్వ్స్ అంటే టర్నింగ్స్, రోడ్ మీద మనకి టర్నింగ్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ బ్రీజ్ అంటే చాలా జెంటిల్ విండ్ని బ్రీజ్ అంటారు. అదే స్ట్రాంగ్ విండ్ అయితే గేల్ అంటారు. నెక్స్ట్ స్ప్రెడ్ అంటే మొత్తం ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్ అని అర్థం. క్లైమేట్ అంటే వెదర్ అట్ సర్టైన్ టైంలో వెదర్ ఎలా ఉంది అనేదాన్ని క్లైమేట్ అంటారు. థ్రిల్ అంటే ఒక టైప్ ఆఫ్ సడన్ ఎగ్జైట్మెంట్ అనమాట. అట్రాక్షన్ అంటే దేనికైనా ఆకర్షించబడడం. ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు సీ. ట్రాన్స్లేట్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. కంపోజ్డ్ అంటే సెట్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ సాంగ్స్ని కంపోజ్డ్ అంటారు. అకేషనల్లీ అంటే ఎప్పుడైనా అని అర్థం. నవ్ అండ్ దెన్. సో ఇక్కడ మనకి మొత్తం టోటల్ గ్లాసరీలో మనకి అంత గుర్తుపెట్టుకోలేనంత మీనింగ్ అయితే ఏమీ లేదు, అంత ఈజీగానే ఉంది. ఇన్ కేస్ మీకేమైనా వర్డ్స్ మీనింగ్ ఏమన్నా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఒక స్టిక్ ప్యాడ్కి రాసుకొని వాల్కి స్టిక్ చేసి రోజు ఆ వర్డ్ని రిపీట్ చేస్తూ ఉండండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీలో సినానిమ్స్ గురించి ఇచ్చారు చూడండి. ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్, 3 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ సెంటెన్స్లో క్విక్లీ, సెకండ్ సెంటెన్స్లో హర్రీడ్లీ, థర్డ్ సెంటెన్స్లో ఇమీడియట్లీ. క్విక్లీ అన్నా, హర్రీడ్లీ అన్నా, ఇమీడియట్లీ అన్నా ఫాస్ట్గా, తొందరగా అని అర్థం. ఈ 3 వర్డ్స్కి ఒక కనెక్షన్ ఉంది. ఏంటి? ఆ 3 సిమిలర్ మీనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంతే. సెంటెన్స్ని బట్టి మారింది తప్పితే 3 సిమిలర్ మీనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి అలాంటి వెరీ సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని సినానిమ్స్ అని అంటాము. ఇక్కడ కొన్ని సినానిమ్స్ ఇచ్చారు, చూద్దాం. వండర్ఫుల్కి అడ్మైరబుల్ అండ్ అమేజింగ్. వండర్ఫుల్కి అడ్మైరబుల్ గుర్తుంటుంది కానీ అమేజింగ్ గుర్తుండదు. అమేజింగ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెకేషన్ అంటే బ్రేక్ లేదా హాలిడే, ఇది మనకు గుర్తుంటుంది. బ్యూటిఫుల్ అంటే ప్రెటీ గుడ్ లుకింగ్. మెమొరీ అంటే రీకలెక్షన్, రిమెంబరెన్స్. కోర్ట్యార్డ్ అంటే లాన్ యార్డ్. కోర్ట్యార్డ్ ఈజ్ నథింగ్ బట్ పెరటు అనే అర్థం. కంపోజ్డ్ అంటే కాన్ఫిడెంట్ అండ్ లెవెల్ హెడెడ్. ఈ కంపోజ్డ్, కాన్ఫిడెంట్, లెవెల్ హెడెడ్ అది కూడా రాసి పెట్టుకోండి. కొంచెం గుర్తుంచుకోవచ్చు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జామినర్. అకేషనల్లీ, సమ్టైమ్స్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్, అలరింగ్ అండ్ అమ్యూజింగ్. సో వీటిలో మొత్తంలో కొంచెం బాగా మనం ఓవర్లుక్ చేసి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇంట్రెస్టింగ్, అల్లరింగ్ అండ్ అమ్యూజింగ్ ఇది ఒకటి. నెక్స్ట్ కంపోజ్డ్, కాన్ఫిడెంట్ అండ్ లెవెల్ హెడెడ్. ఈ 2 మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సినానిమ్స్ అన్నీ ఒక దిక్కన రాసుకోండి. మీకు సినానిమ్స్ అన్నీ ఒకే దిక్కన రాసుకుంటే ఒక 2 pages 3 pages అవుతాయి. మహా అయితే మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఒక 40 or 50 అవుతాయి. ఆ 40-50 గట్టిగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో నేర్చేసుకోవచ్చు. ఇంకా సినానిమ్ నుంచి బిట్ వస్తే బిట్టుపోకుండా పెట్టగలిగే అంత స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఈ కింద పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ చూడమన్నారు. వెల్ నోన్, హెవీ, లుకింగ్, ఫిల్డ్, టెంపరేచర్. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్లో సూటబుల్ సినానిమ్స్ని ప్లేస్ చేయమని చెప్పారు. చూద్దాం. హార్స్లీ హిల్స్ ఈజ్ ఎ డాష్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ పెట్టచ్చు, ఫేమస్ కూడా పెట్టచ్చు. ఫస్ట్ మనం ఫేమస్ పెడదాం. ఇట్ ఈస్ అ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ ఫీల్ ద కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ద బ్యూటిఫుల్ కాదు, డెన్స్ బుషెస్.
we see a beautiful scenery and high mountains there. The whole area covered with green trees and colorful flowers. నెక్స్ట్ ద క్లైమేట్ ఈజ్ వెరీ కూల్. సో మనం ఫస్ట్ బ్లాంక్లో వచ్చేసరికి హార్స్లీ హిల్స్ ద ఫేమస్ అనేది ఫస్ట్ పెట్టాం, ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ బ్లాంక్లో వచ్చేసరికి ఎంజాయ్ లుకింగ్ ఎట్ డెన్స్ బుషెస్, దట్టమైన పొదలు. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్లో వచ్చేసరికి వీ సీ ఏ బ్యూటిఫుల్ సీనరీ. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్లో వచ్చేసరికి ది హోల్ ఏరియా covered with green trees and colorful flowers. నెక్స్ట్ ఫిఫ్త్ బ్లాంక్ వచ్చేసరికి ది క్లైమేట్ ఈజ్ వెరీ కూల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని సినోనిమ్స్ ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు, చూద్దాం. షేర్ అంటే డిస్ట్రిబ్యూట్, ఫస్ట్ దానికి ఈ ఆన్సర్. నెక్స్ట్ ప్యాక్ అంటే బండిల్, సి ఆన్సర్. టచ్కి ఫీల్ అనే అర్థం, డి ఆన్సర్. ఎంజాయ్కి డిలైట్, ఏ ఆన్సర్. ఫిఫ్త్ దానికి స్లోప్ అంటే స్లాంట్ అనే అర్థం, బి. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం సినోనిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని సినోనిమ్స్ అని చెప్పాం కదా, అదే ఆపోజిట్ మీనింగ్స్ ఉంటే వాటిని ఏమంటాము, యాంటనిమ్స్ అని అంటాము. యాంటనిమ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో కోల్డ్ హాట్ అండర్లైన్ చేశారు. కోల్డ్ అంటే చల్లగా, హాట్ అంటే వేడిగా. సో రెండు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఇలా ఆపోజిట్ మీనింగ్ని ప్రొవైడ్ చేస్తే వాటిని యాంటనిమ్స్ అని అంటాము. ఆపోజిట్ వర్డ్స్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. జాయ్ఫుల్కి ఆపోజిట్, జాయ్ఫుల్ అంటే హ్యాపీగా, సంతోషంగా. ఫియర్ఫుల్ భయంగా. అబవ్ బిలో, బిగ్ స్మాల్, టాల్ షార్ట్, క్లీన్ టిడి మెస్సీగా ఉండడం అనే అర్థం, క్లీన్ టీడీటీఐ డివైటీడీ, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఫ్రెష్ అంటే ఫౌల్. నెక్స్ట్ గుడ్, బ్యాడ్, స్ట్రాంగ్కి వీక్, ఫస్ట్ లాస్ట్, ఇవి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. ఇక్కడ టాల్, డెన్స్. టాల్ ట్రీస్ ఎలా ఉన్నాయి, టాల్గా ఉన్నాయి. బుషెస్ ఎలా ఉన్నాయి, డెన్స్ బుషెస్. అంటే ఇక్కడ నౌన్ యొక్క క్వాలిటీస్ని చెప్తుంది. ఆ నౌన్ ఎలా ఉంది, ట్రీస్ ఎలా ఉన్నాయి, టాల్గా ఉన్నాయి. ఆ బుషెస్ ఎలా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి, డెన్స్. ఇక్కడ నౌన్స్ యొక్క క్వాలిటీస్ని చెప్తున్నాయి కాబట్టి, నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని అడ్జెక్టివ్స్ అని అంటాము. ఏ వర్డ్స్ అయితే నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయో వాటిని అడ్జెక్టివ్స్ అని అంటాము. అడ్జెక్టివ్స్ అంటే అర్థమైంది కదా, నౌన్స్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చేసేసి ప్రాపర్ అడ్జెక్టివ్ యూజ్ చేయమని చెప్పారు. ఫస్ట్ చూద్దాం. దెర్ ఈజ్ ఎ డాష్ క్యూ ఎట్ ద టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లాంగ్గా ఉంది. క్యూ అనేది నౌనే. ఇక్కడ క్యూ ఎలా ఉంది, లాంగ్గా ఉంది, లాంగ్ క్యూ. నెక్స్ట్ ద డాష్ గర్ల్ ఈస్ క్రయింగ్ ఫర్ హర్ మదర్. ద లిటిల్ గర్ల్ ఈస్ క్రయింగ్ ఫర్ హర్ మదర్. చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, దేర్ ఆర్ డాష్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్లో ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ అంటే కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. కాసిమ్ ఈజ్ ఎ డాష్ ఫైటర్, కరాటీ ఫైటర్. కాసిమ్ ఈజ్ అ కరాటీ ఫైటర్. షీ హ్యాస్ అ వెరీ స్వీట్ వాయిస్. ఇవి అనమాట అడ్జెక్టివ్స్ ప్లేస్ చేయడం కూడా రావాలి మనకి. ఇక్కడ కాలం ఏలో కొన్ని నౌన్స్ ఇచ్చారు అండ్ కాలం బిలో కొన్ని రైట్ వర్డ్స్ ఇచ్చారు. మ్యాచ్ ద అడ్జెక్టివ్స్ ఇన్ కాలం ఏ అండ్ ద నౌన్స్ ఇన్ ద కాలం బి. కాలం ఏలో నౌన్స్ అడ్జెక్టివ్స్ ఇచ్చారు, డిస్క్రైబింగ్ వర్డ్స్. అడ్జెక్టివ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని అంటారు, నౌన్స్ని నేమింగ్ వర్డ్స్ అని అంటారు. ఇక్కడ ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్కి సూట్ అయ్యి నేమింగ్ వర్డ్స్ని చూడండి అని చెప్పారు. డార్క్ నైట్, ఫస్ట్ దానికి సి. నెక్స్ట్ సెకండ్ వన్ డీప్ సీ. 2కి ఈ. బ్లూ మూన్. ఏ కూల్కి ఏం పెడతాం, బ్రైట్ సన్. ఫిఫ్త్ దానికేమో బి పెడతాము. ఫస్ట్ నుంచి చూద్దాము. డీప్ బ్లూ స్కై అంటారా, బ్లూ మూన్ అంటారు, కూల్ మూన్ అంటారు కదా. ఏమో దీని ఆర్డర్ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ యూస్ చేసి
పంక్చుయేషన్ మార్క్స్ గురించి చెప్తున్నారు చూడండి. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఎక్స్క్లమేషన్, దీని ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటాము. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్క్లమేటరీ మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాము. ఇక్కడ సెంటెన్సెస్ చూడండి. వాట్ ఎ లాంగ్ క్యూ ఇట్ ఈస్. అమ్మో ఎంత లాంగ్గా ఉంది క్యూ అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుంది కదా, అందుకనే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేసాం. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, అప్పు ఎంత అందంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేస్తాము. An exclamatory mark can be used after the words or the sentence which expresses sudden feeling of surprise, happiness, anger, sorrow or disappointment. సడన్ సర్ప్రైజ్ కానీ, సడన్ హ్యాపీనెస్ కానీ, సడన్ యాంగర్ కానీ, సడన్ సారో కానీ, సడన్ డిసప్పాయింట్మెంట్ కానీ మనం ఫీల్ అయితే అప్పుడు మనం యూజ్ చేసే మార్క్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. అలాస్, I lost my pen. What a pity. Hurry, I have won the game. సో ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాము. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఏది ఎక్కడ యూజ్ చేయాలో చూడండి. ఫస్ట్, యు ఆర్ లేట్ అగైన్, నువ్వు మళ్ళీ లేట్గా వచ్చావు. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాము. వేర్ ఈజ్ మై పెన్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ డబుల్ హెచ్తో స్టార్ట్ అయింది కాబట్టి. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే, ఇక్కడ ఫుల్ స్టాప్. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్, క్వశ్చన్ మార్క్, నువ్వు ఎక్కడ నివసిస్తావు. నెక్స్ట్, స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ, ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాము. మై నేమ్ ఈజ్ నవీన్, ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. హే లుక్ హియర్, ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్, నాకు పెద్ద ఇల్లు ఉంది, ఇక్కడ ఓన్లీ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. డోంట్ డూ దట్ అగైన్, నువ్వు మళ్ళీ చేయకు, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాము. విల్ యూ హెల్ప్ మీ, క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ కన్వర్సేషన్లో డబుల్ హెచ్ వర్డ్స్ అన్నిటిని అండర్లైన్ చేశారు, వాటి గురించి చెప్తున్నారు. ద అండర్లైన్ వర్డ్స్ హౌ, వేర్, వెన్, హూ, వై ఆర్ కాల్డ్ డబుల్ హెచ్ వర్డ్స్. వీ యూజ్ దెమ్ టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వశ్చన్స్. వీ నో క్వశ్చన్స్ విత్ అ క్వశ్చన్ మార్క్ డబుల్ హెచ్ వర్డ్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్ టు బిగిన్ క్వశ్చన్. సో ఈ హూ, వేర్, హౌ, వెన్ ఇవన్నీ డబుల్ హెచ్ వర్డ్స్ అని అంటారు. హౌని కూడా డబుల్ హెచ్ వర్డ్స్ అని అంటాము. మనం దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ డబుల్ హెచ్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా క్వశ్చన్ ఫామ్లో యూజ్ చేస్తాం, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సీకింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏ క్వశ్చన్ ఏ డబుల్ హెచ్ వర్డ్ వస్తుందో క్లియర్గా రాయమని చెప్పారు. డాష్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్. నెక్స్ట్, డాష్ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ. డాష్ ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్, ఎందుకు. నెక్స్ట్, డాష్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే, వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. డాష్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే చాలామంది నేమ్ చెప్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ చేసే పని, వృత్తిని చెప్పాలి, ప్రొఫెషన్ని చెప్పాలి. నెక్స్ట్, ఇక్కడ కింద ఆన్సర్ ఇచ్చారు, క్వశ్చన్ మనల్ని రాయమన్నారు. ఆన్సర్ ఏమి ఇచ్చారు, మై నేమ్ ఈజ్ ఆర్యన్, వాట్ ఈజ్ యువర్ నేమ్. నెక్స్ట్, ఐ ఆమ్ 9 years old, హౌ ఓల్డ్ ఆర్ యూ. ఐ లివ్ ఇన్ మైలవరం, వేర్ డూ యూ లివ్. ఐ ఎమ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 4, వాట్ ఆర్ యూ స్టడీయింగ్, విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్. అలాగా. మై ఫాదర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్. మిస్టర్ రాజశేఖర్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. My birthday is on June 6th. When is your birthday? My school name is Mandal Parshad Primary School. What is your school? What is the name of your school? Even. Next, know your dictionary. Okay. Words in the dictionary are usually arranged in the alphabetical order. A dictionary tells us మనకి డిక్షనరీ వల్ల యూజెస్ ఏంటి, ఇది మనకి మెథడాలజీలో కూడా యూజ్ చేస్తాము ఈ డిక్షనరీ గురించి. హౌ ఏ వర్డ్ ఈజ్ సెడ్ ఆర్ ప్రొనౌన్స్. డిక్షనరీలో ఒక వర్డ్ ఎలా చెప్పాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఫోనెటిక్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఉంటుంది. ఆ వర్డ్ ఎలా పలకాలో ఉంటుంది కదా, ఎలా రాయాలో కూడా అంటే స్పెల్లింగ్ కూడా ఉంటుంది క్లియర్గా.
బట్ ఆ వర్డ్ సెంటెన్సెస్లో ఎలా యూస్ చేస్తారో ఉంటుంది. దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా అదర్ థింగ్స్ అంటే ఆ వర్డ్కి సంబంధించిన యాంటనమ్స్ కానీ సినానిమ్స్ కానీ దాని యొక్క నౌన్ ఫామ్ వర్బ్ ఫామ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట డిక్షనరీలో. ఒక వర్డ్కి సంబంధించి మనకి ఇన్ని డిస్క్రిప్టివ్గా ఉంటాయి కాబట్టి డిక్షనరీ చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ బ్రీజ్ అంటే మీనింగ్ ఇచ్చారు, అది నౌన్ అని ఇచ్చారు, దాన్ని వర్బ్ ఫామ్లో ఎలా చెప్పాలో ఇచ్చారు, అది ఫార్మల్లో ఎలా వాడతాం, ఇన్ఫార్మల్లో ఎలా వాడతాం, సెంటెన్స్లో ఎలా వాడతాం కూడా క్లియర్గా ఇచ్చారు. దాని ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు, మీనింగ్ ఇచ్చారు, యూసేజ్ కూడా ఇచ్చారు. సేమ్ ఈ ఇమీడియట్లీ, న్యూస్, ప్రిపరేషన్, ఎక్స్పీరియన్స్, క్విక్లీ, సీనరీ ఈ వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసి వాటి యొక్క మీనింగ్ కూడా మన డిక్షనరీ చూసి రాయమని చెప్పారు. నెక్స్ట్ పోస్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. టంగ్ ట్విస్టర్స్, ఇది లాంగ్వేజ్ ఫ్లూయెన్సీని డెవలప్ చేయడానికి. నెక్స్ట్ యూనిట్ 4 స్వామి వివేకానంద. ఈ లెసన్లో గ్లాజరీ చూద్దాం. ఫస్ట్ గ్లాజరీ. నరేట్ అంటే డీటెయిల్డ్గా చెప్పడం, ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ అంటల్. ఎపిక్ అంటే స్టోరీ ఆఫ్ ఎ ట్రెడిషనల్ హీరో, ఒక ట్రెడిషనల్ హీరో యొక్క స్టోరీని ఎపిక్ అంటాము, రామాయణం, మహాభారతం ఇవన్నీ. ఇంటెలిజెన్స్ అంటే విజ్డమ్. రిగ్రెట్ అంటే గిల్ట్ ఫీల్ అవ్వడం, ఫీల్ సారీ. మెడిటేషన్ అంటే డీప్ కాన్సన్ట్రేషన్ కానీ లేదంటే డెవోషనల్ ఎక్సర్సైజ్. ప్రొటెస్ట్ అంటే దేని గురించి అయినా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేయడాన్ని ప్రొటెస్ట్ అంటారు. కన్సోల్ అంటే కంఫర్ట్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ గ్రీఫ్, ఓదార్చడం. స్పిరిచువల్ అంటే సాక్రెడ్. కాన్సన్ట్రేషన్, అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. సో మీకు వీటిలో ఏమన్నా తెలియని మీనింగ్ ఉంటే మీరు ఒక స్టిక్ నోట్స్కి రాసి వాల్కి అంటించేసి డైలీ చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ కొన్ని సినోనిమ్స్ అడుగుతున్నారు చూడండి. హీ నరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిజ్ మదర్. నరేటెడ్ అంటే టెల్. నరేంద్ర ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్ అంటే క్లవర్నెస్. ద ప్యాసింజర్ ఫర్గాట్ హిజ్ లగేజ్ ఇన్ ది ట్రైన్. ఫర్గాట్ అంటే ఫెయిల్ టు రిమెంబర్. నెక్స్ట్ పోస్చర్ అంటే స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్. నెక్స్ట్ when the teacher realized his mistake he regretted it. Regret అంటే felt sorry అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ప్రపోజిషన్స్ గురించి ఇచ్చారనమాట. స్వామి వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. ఆన్ అనేదాన్ని అండర్లైన్ చేశారు. ఇక్కడ ఆన్ అనేది దట్ కనెక్ట్స్ డేట్ అనదర్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని డేట్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఆన్ అని యూజ్ చేసాము. సో ఈ ఆన్ని మనం ప్రపోజిషన్స్ అని అంటాము. ప్రపోజిషన్స్ ఆర్ నథింగ్ బట్ కనెక్టింగ్ వర్డ్స్ని ప్రపోజిషన్స్ అని అంటాము. ఇక్కడ ప్రపోజిషన్ ఆఫ్ టైం గురించి ఇచ్చారు. ఎట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ప్రిసైజ్ టైం చెప్పేటప్పుడు లేదంటే క్లాక్ టైం డిస్కస్ చేసేటప్పుడు కానీ పర్టికులర్గా ఒక టైం చెప్పేటప్పుడు మనం ఎట్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ షల్ మీట్ యూ ఎట్ 5 PM టుమారో. పర్టికులర్గా టైం చెప్పాను కదా 5 PM అని. సో ప్రిసైజ్ టైం చెప్పినప్పుడు. నెక్స్ట్ అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. 8:45 క్లాక్ టైమ్స్ యూస్ చేసేటప్పుడు లైక్ 9:30 AM, 9:45 PM, 12 AM, 1 PM ఇలా క్లాక్ టైమ్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎట్ యూజ్ చేయాలి. అండ్ ప్రిసైజ్ టైం ఈజ్ నథింగ్ బట్ 5 AM కానీ 5 PM కానీ లంచ్ కానీ ఇట్లాంటి స్పెసిఫిక్ టైం చెప్పేటప్పుడు మనం ఎట్ యూజ్ చేస్తాము. క్లీన్ అవర్ క్లాస్ రూమ్ ఎట్ లంచ్ టైం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం కాబట్టి ఇది ప్రిసైజ్ టైం కాబట్టి మనం ఎట్ యూజ్ చేస్తాం. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, క్లాక్ టైమ్స్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము. ప్రిసైజ్ టైం అంటే పర్టికులర్గా ఈ టైం కానీ ఖచ్చితంగా చెప్పేటప్పుడు మనం ఎట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ఎ డే ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం.
ఫస్ట్ మంత్స్ ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ ఆగస్ట్, ఇన్ అక్టోబర్, ఇన్ జూలై, ఇన్ ఏప్రిల్ ఇలాగా యూస్ చేస్తాము. సీజన్స్ ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ రెయినీ, ఇన్ ఆటమ్, ఇన్ స్ప్రింగ్ అట్లా యూస్ చేస్తాం. ఇయర్స్ ఇన్ 1869, ఇన్ 1945, ఇన్ 2005, ఇన్ 2001 ఇట్లా యూస్ చేస్తాం. నెక్స్ట్ సెంచరీస్ అంటే ఇన్ 21st century, ఇన్ 5th century BC ఇట్లాగా. డికేట్స్ 10 years డికేట్ చెప్పేటప్పుడు జనరల్ టైమ్స్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్ ఇట్లా యూస్ చేస్తాం అన్నమాట. ఇన్ అనేది మనకి మంత్స్ చెప్పేటప్పుడు యూస్ చేస్తాం, సీజన్స్కి యూస్ చేస్తాం, ఇయర్స్కి యూస్ చేస్తాం, డెకేడ్స్కి యూస్ చేస్తాం, సెంచరీస్కి యూస్ చేస్తాము. అండ్ ఒక డేలో జనరల్ టైమ్స్ చెప్పేటప్పుడు కూడా ఇన్నే యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆన్ ఎక్కడ యూస్ చేస్తాం? ఆన్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్కస్ సర్టన్ డేస్ ఆఫ్ ఎ వీక్ ఆర్ అ పోర్షన్ ఆఫ్ ఎ డే ఆఫ్ ఎ వీక్ ఆర్ ఎ స్పెసిఫిక్ డేట్స్ దగ్గర, స్పెసిఫిక్ వీక్ దగ్గర యూజ్ చేస్తాము. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. 15th అనేది లేకపోతే ఇన్ పెట్టచ్చు మనం, ఇన్ ఆగస్ట్. 15th అనేది ఉంది కాబట్టి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, పోర్షన్ మెన్షన్ చేశారు కాబట్టి ఆన్ యూజ్ చేస్తాము. ఇది ఇన్ అనేది ఎట్ అనేది ప్రిసైజ్ టైమ్, ఆన్ అనేది డేస్ ఆఫ్ ఎ వీక్లో కూడా యూజ్ చేస్తాము. ఇన్ అనేది వీక్స్, మంత్స్, ఇయర్స్, డికేట్స్, సెంచరీస్, సీజన్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఎక్సర్సైజ్ ఇచ్చారు, మనం చేయమన్నారు. లీలా హ్యాస్ ఎ డాన్స్ ప్రాక్టీస్ ఆన్ ట్యూస్డే. లీలా ప్లేస్ క్రికెట్ at 5 p.m. Leela goes to the music class on Thursday. On Friday, Leela watches cartoons. Leela reads stories in the night. Next, Leela plays with her friends on Sunday. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, we use సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు డినోట్ ద హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నిటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే డైలీ మనం చేసే ప్రతి యాక్టివిటీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనం ఇండికేట్ చేయాలి. ఇక్కడ షీ సింగ్స్ సాంగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. వీ ప్లే ఎవ్రీ డే ఇన్ ది మార్నింగ్. ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్ కూడా 4th క్లాస్లోనే మనకి స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కైండ్ వర్డ్స్ హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. కైండ్ ఫెలో నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నాను. కైండ్ ఫెలో, హీజ్ అ కైండ్ ఫెలో అంటాం కదా, లైక్ కైండ్ ఫెలో, నేనైతే ఇలానే గుర్తుపెట్టుకున్నాను. కైండ్ ఫెలో అనే వర్డ్తో కైండ్ వర్డ్స్, ఫెలో అనేది లాంగ్ ఫెలో, హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో, కైండ్ ఫెలో అలా గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఈయన గురించి హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో. ఈయన ఒక అమెరికన్ పోయట్, ఈయన ఎడ్యుకేటర్. ఈయన పాల్ రివర్స్ రైడ్ అనే ఒక ఫేమస్ వర్క్ రాశారు. ఆయన సాంగ్స్ కూడా రాశారు, ద సాంగ్ ఆఫ్ హయావర్త్ అండ్ ఎవెంగ్లైన్ అని. ఆయన్ని ఫస్ట్ అమెరికన్ టు ట్రాన్స్లేట్ దాంటే ఎలిగర్స్ డివైన్ కామెడీ. వాజ్ వన్ ఆఫ్ ద 5-sided పోయట్స్ ఫ్రమ్ న్యూ ఇంగ్లాండ్. ఈ పోయట్స్ గురించి మనమంతా ఒక వీడియోలో చూసుకుందామని చెప్పాను కదా, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది ఇంతటితో నెక్స్ట్ వీడియోలో 5th, 6th యూనిట్స్ని కవర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే 3rd class ఇంగ్లీష్ ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని మీరు వర్క్ చేసుకుంటూ వినొచ్చు, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.